సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగ్గా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి. ఆ మాటలు మాకు అనుగ్రహించమని ఈ చిన్న సహవాసం నాన్న మేము నీ కుమారుడైన యేసు ప్రభుని చూడాలని ఆశతో కూడి ఉంటుండగా మా మధ్య నీ ప్రియుడైన యేసుక్రీస్తును మహింపరచమని మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనమందరం ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఇది యేసు ప్రభు మేడగదిలో చెప్పిన సందేశం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ అధ్యాయంలోని సంగతులు యేసు ప్రభు ఆయన మేడగదిలో చెప్పిన సందేశం అన్నమాట. మేడగది అనేది మన యొక్క హృదయాన్ని తెలియపరుస్తుంది. మేడగది అనేది దేవుని యొక్క సంఘాన్ని కూడా తెలియపరుస్తుంది. ఎందుకంటే మేడగదిలో చెప్పిన సంగతులన్నీ కూడా సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన సంగతులే. మీరు గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట చూడండి. 14వ అధ్యాయం 14 చదువుదాం. 14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. 16వ అధ్యాయం 23 కూడా చూడండి. 16:23 ఆ దినమున అడగరు 24 చదువుదాం. ఈ మాట చూడండి. అంటే సంఘం రాకముందు, విశ్వాసం అనేది ఇంకా రాకముందు యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ప్రార్థన చేయటం అనేది ఇంకా ఆరంభం కాలేదు. అందుకనే మేడగదిలో చెప్పిన ఈ సందేశం అంతా కూడా సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన సందేశం. సంఘం యొక్క నిర్వచనం మనం కొరింథీ పత్రికలో చదివినప్పుడు ఈ మాట పౌలు గారు రాశారు కూడా. చూస్తారో ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. మీరు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, ఈ మాట గమనించండి, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన, నెస్లో చదవండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి. అంటే సంఘం అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్న ప్రార్థించేవారు. ఇశ్రాయేలీయులు ప్రార్థించలేదు, శిష్యులు కూడా ప్రార్థించలేదు. సంఘం ప్రారంభించబడిన తర్వాతే యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. మరి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. మేడగదిలో యేసు ప్రభు చెప్పిన చాలా సంగతులు సంఘాన్ని ఉద్దేశించి చెప్పాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సంఘం ఇంకా ప్రారంభించబడలేదు అన్నమాట. సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందంటే యేసు ప్రభు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమునకు ఆరోహణమైన తర్వాత సంఘం ప్రారంభించబడింది. కాబట్టి మేడగదిలో చెప్పిన సంగతులన్నీ సంఘకాలంలో సంగతులను ముందుగానైనా చెప్పాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మేడగది అనేది ఎలా సిద్ధపరచబడిందో చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం వచనం 9 చదువుదాం. పస్కాని ఎక్కడ సిద్ధపరచకూర్చున్నావని ఆయన అడుగ్గా ఆయన ఎలా చెప్పాడు, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును, అతడు ప్రవేశించి ఇల్లు అని చెప్పాడు. సో మేడగదిని ఎలాగ చెప్పాడంటే నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న మనుషుడు ఏ ఇంట్లోకి వెళ్తాడో ఆ ఇంట్లోనే పస్కాను సిద్ధపరచమన్నాడు. సో ఈ నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న మనుషుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు అన్నమాట. కాబట్టి ఈ మేడగది చర్చిని రిప్రజెంట్ చేస్తుంది, చర్చిని సంఘాన్ని తెలియపరుస్తుంది. ఈ నీళ్లకుండా మోసుకొని పోయేవాడు
పరిశుద్ధాత్మను తెలియపరుస్తున్నాడు. అందుకనే సంఘం అనగా పరిశుద్ధాత్మకు ఆలయం అని మనం గమనించాలి. కొరింథీ 1:3-16 అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. మంచిది. అయితే నేను ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, యోహాను సువార్తలో 13వ అధ్యాయం మనం ఇందాక ఏదైతే చదివాం 36వ వచనంలో, ఆ వచనాన్ని కొద్ది నిమిషాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, 36వ వచనంలో ఏముందంటే, సీమోను పేతురుతో ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు అన్నాడు. ప్రభు రాలేవంటే ఇంకెవరు రాగలరు అని చెప్పినా రాలేరు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు ఏమనంటే, నీవు నా వెంట రాలేవు అని ప్రభు చెప్పాడు. ఒక విషయం తెలుసుకుందాం. యేసు ప్రభు చాలాసార్లు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడించండి అని చెప్పాడు, నన్ను వెంబడించండి అని చెప్పాడు. కానీ అదే ప్రభు ఇక్కడ ఏమన్నాడు, నీవు నా వెంట రాలేవు అన్నాడు. నా వెంట రాలేవు అని చెప్పాడు. కాబట్టి ఎందుకు యేసు ప్రభువుని వెంబడించలేడో పేతురు, లేదా యేసు ప్రభువుని వెంబడించడం ఎందుకు అసాధ్యమో ప్రభు ఎందుకు ఇలా చెప్పాడో కూడా మనం గమనించాలి. సో చూడండి, పరిమళ తీసుకోమా, సౌండ్ చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మేడగది అనేది మన యొక్క హృదయాన్ని తెలియపరుస్తుందని మనం ఇందాక చెప్పుకున్నాం. మేడగది అనేది సంఘాన్ని తెలియపరుస్తుంది అని కూడా మనం గమనించాం. ఇక్కడ విషయం ఏంటంటే, మన హృదయంలో జరగవలసిన కార్యం జరగకుండా మనం ప్రభువుని వెంబడించలేం. అది నేను ఈ సమయంలో చెప్పి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభువుని వెంబడించటం అనేది కేవలము హృదయంలో జరగవలసిన కార్యం జరిగితే తప్ప మనం ప్రభువుని వెంబడించలేం. హృదయంలో జరిగితేనే ప్రభువుని ఎందుకు వెంబడించగలం అంటే, అసలు ప్రభువుని వెంబడించడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం వచనం 24వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 9:24. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, ఆ మాట చూడండి, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును అనే మాట ఇక్కడ చూస్తున్నా. సో ఈ వచనంలో అతి పరిశుద్ధ స్థలం అనే పదం పట్టుకోండి. అతి పరిశుద్ధ స్థలం అనేది మన హృదయాన్ని తెలియపరుస్తుంది. అతి పరిశుద్ధ స్థలం అనేది సంఘాన్ని తెలియపరుస్తుంది. అంటే ప్రభువుని వెంబడించాలంటే ముందు మన హృదయము అతి పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి. మరి ఎంతమంది అయితే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి యొక్క హృదయము పవిత్రంగా చేయబడుతుంది, అతి పరిశుద్ధ స్థలంగా చేయబడుతుంది. ఈ కార్యం జరగకుండా ప్రభువుని మనము వెంబడించలేం. రాజకీయ నాయకులకు ఆ కోరిక కూడా ఏంటి, ప్రభువుని వెంబడించాలి. అందుకనే వాళ్ళు చాలాసార్లు కొన్ని మాటలు చెప్తారు, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడిన అని చెప్పి రాజకీయ నాయకులు August 15th చెప్తా ఉంటారు అనమాట. వాళ్ళు ఏదైనా ఒక ఈ సభల్లో కూడా చెప్తారు, ఏమనంటే ప్రభు వారు ఏం చెప్పారంటే అని చెప్తారు. ఏం చెప్పారు అని చెప్తారంటే, ఆయన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు అని చెప్తారు. ఇలాగ మనం ప్రభువుని కూర్చిన సంగతులు బయట నుంచి విన్న నాలెడ్జ్తో మనం ప్రభువుని వెంబడించలే. వాస్తవంగా ప్రభువుని వెంబడించటం అనేది, అసలు ప్రభు ఏం చెప్పాడంటే, ఇప్పుడు నీవు నా వెంట రాలేవు అన్నాడు. ఎందుకన్నాడంటే, పేతురు గాని మనం గాని ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతవరకు శిష్యులు ప్రభువుని వెంబడించింది వారు బయట నుంచి విన్న విషయాలతో వెంబడించారు. కానీ వాస్తవంగా ప్రభువుని వెంబడించడం అంటే ఏంటంటే, అది లోపల జరగాల్సిన కార్యం అన్నమాట, లోపల ముద్రించబడవలసిన సంగతులు అన్నమాట. కాబట్టి నాలెడ్జ్ అనేది మనం బుర్రకాయలో పెట్టేసుకొని ప్రభువుని కూర్చుని కొన్ని సంగతులు మనం పెట్టుకొని ఎంత ప్రాక్టీస్ చేసినా ప్రభువుని మనం వెంబడిస్తున్న అనుభవం ఏది మనకు కలగదు. బైబిల్లో అబ్రహాం గురించి ఒక మంచి మాట ఉంది, చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం
12 చూడండి, 12 రోమా 4:12. మంగళగిరిలో ఉన్న ప్రియులు చదవండి. రోమా 4:12 చదవండమ్మా. తండ్రి అగుటకు పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలు. అబ్రహాంకి ఏం కలిగినాయి? విశ్వాసం యొక్క అడుగుజాడలు కదా. ఇది ప్రభువుని వెంబడించడం అంటే ఏంటంటే ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. అంటే విశ్వాసము అనే అడుగుజాడలు అన్నమాట. విశ్వాసం అనేది ఎక్కడ కలిగిద్ది ఏ వ్యక్తికైనా? రోమాపత్రిక 10:10 మీరు చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఫెయిత్ అనేది దేనికి రిలేటెడ్గా ఉందో చూద్దాం. మీరు చెప్పొద్దు, మంగళగిరిలో ఉన్న ప్రియులకే వర్తమానం. నీతి కలుగునట్లు మనుష్యుడు అంటే ఇప్పుడు విశ్వాసం దేనికి రిలేట్ అయింది? హృదయానికి. సో అంటే హృదయంలో విశ్వాసం కలిగితేనే ప్రభువుని వెంబడించగలం. ఇంకా చెప్తాను, ప్రభువుని వెంబడించటం అంటే అవి విశ్వాసపు అడుగుజాడలే, ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. సో విశ్వాసం అంటే ఏంటంటే అది హృదయంలో కలగవలసిన అనుభవం. మనము చాలా విషయాలు ప్రభు గురించి వింటున్నాం, నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం, కానీ అది కాదు మన హృదయంలో కలగవలసిన విశ్వాసం. ఆ విశ్వాసంతో మనం ప్రభువుని వెంబడించాలి. మరలా జ్ఞాపకం చేస్తాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మరొకసారి ఇక్కడ రాయబడింది. సో ప్రభువుని వెంబడించాలంటే ప్రకాశం ఎక్కడ కలగాల? హృదయంలో. విశ్వాసం ఎక్కడ కలగాల? హృదయంలో. ఇప్పుడు చూడండి, హృదయాన్ని ప్రభుకి ఇవ్వకుండా ప్రభు చెప్పిన మాటలన్నీ మనం బుక్లో పెట్టుకొని వాటన్నిటిని ఆచరణలో పెడదామని ట్రై చేసిన ప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నీవు నా వెంట రాలేవు. చాలా మంది పెద్దవాళ్ళు ప్రత్యక్షతలుగా పొందుకున్న వర్తమానాల్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బుక్స్లో చదివి ప్రసంగాలుగా చెప్తున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసపు అడుగుజాడలు, వాళ్ళ ఆత్మానుభవంలో వారికి దేవుడిచ్చిన వాక్య ప్రత్యక్షతలు వాటిని ప్రసంగాలుగా చెప్పడం వల్ల ఏం జరిగిద్దంటే అవి మనం బయట నుంచి వింటున్నాం, కానీ వాస్తవంగా అది మన హృదయంలో కలిగేది కాకపోతే మనం ప్రభు యొక్క అడుగుజాడల్లో వెళ్ళలేదు. అందుకని మనం చెప్పుకునే బోధకేనే మన ప్రాక్టికల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఎక్కువ ప్రేయర్ఫుల్గా ఉండాలా, ఎక్కువ మనం ఒబీడియంట్గా ఉండాలా, మనం ఎక్కువ దీనులుగా ప్రేమించేవాళ్ళుగా తగ్గించుకోవాలంటారు కదా. కానీ మీరు చూడండి, విర్రవీగుచున్న దుష్టత్వం మాటలో బయటపడిపోద్ది. చాలా అహంకారంగా మాట్లాడటం మనం చూస్తాం. ఇదంతా ఎందుకంటే వాస్తవంగా మనం ఏమనుకుంటామంటే మనం చాలా బాగా క్రైస్తవ జీవితంలో ఉన్నాం అనుకుంటాం, కానీ మన ఫెయిత్ టెస్ట్ చేయబడే టైం వచ్చినప్పుడు మనం ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నామా లేదా కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకొని వెళ్తున్నాం అనేది తెలిసిపోద్ది. ఎఫెసీ పత్రిక 6:13 ఏమని చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు ఏ దినం అన్నాడు? ఆపద్దినం అన్నాడు. చూడండి, ఆపద్దినం అంటే అర్థం ఏంటి? మన విశ్వాసం పరీక్షించబడే సమయం. ఇప్పుడు నిజంగా అసలు మన విశ్వాసం ద్వారా జీవిస్తున్నామా లేదా, ప్రభువుని వెంబడిస్తున్నామా లేదా అనేది టైమ్ ఆఫ్ టెంప్టేషన్లో అర్థమైపోయింది. మనము ఎప్పుడైతే ఈ టైంలోకి వస్తామో అప్పుడు కానీ మనం విశ్వాసం బట్టి జీవిస్తే దాన్ని మనం దాటగలుగుతాం. లేదు మనం వింటున్నాం సంగతులు కానీ అవేవి మన హృదయాల్లో మండుతున్నవి కాకపోతే, ప్రకాశిస్తున్నవి కాకపోతే, కలుగుతున్నవి కాకపోతే మనం ఆ లైఫ్లో వెళ్ళలేం. అందుకనే ప్రభు క్లియర్గా చెప్పాడు, ఇప్పుడు నీవు నా వెంట రాలేవన్నాడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? పేతురుతో చెప్పాడు. మీకు అందరికీ వెళ్ళి చెప్తాను, ఎక్కడుండి చెప్పాడు ఈ ప్రసంగం? మేడగదిలోండి చెప్పాడు. మేడగది అంటే ఏం చెప్పుకున్నాం? హృదయం అని చెప్పుకున్నాం. చూడండి, ఇప్పుడు ప్రత్యక్ష గుడారం 3 భాగాలు.
సొలొమోను కట్టిన మందిరం 3 భాగాలు, అలాగే మనం 3 భాగాలు. 1 హృదయం, 2 మన మనస్సు, 3 శరీరం అలా చెప్పుకోవచ్చు. ఆత్మ, జీవము, శరీరం అలా చెప్పుకోవచ్చు. లేదా హృదయం, మనస్సు, శరీరం. పేతురు ప్రభువుని జస్ట్ వెంబడిస్తున్న డిసైపులే గాని అప్పటికి ఇంకా బిలీవర్ కాదు. యేసు ప్రభు ఇంకా శిలువ మరణం పొందక ముందు డిసైపుల్స్ అందరూ డిసైపుల్సే గాని వాళ్ళు బిలీవర్స్ కాదు. అంటే వాళ్ళు ఇంకా శిష్యులుగా ఉన్నారు తప్ప వాళ్ళు విశ్వాసంలోనికి ఇంకా రాలేదు. కాబట్టి ఇప్పుడు పేతురు హృదయం ఇంకా పవిత్రపరచబడలేదు. పేతురు హృదయంలోనికి పవిత్రపరచబడితే తప్ప పరిశుద్ధాత్ముడు రాలేడు. పరిశుద్ధాత్ముడు వస్తే తప్ప ప్రభు సంగతులు హృదయంలో కలగవు. కలగకుండా పేతురు ప్రభు వెంబడి వెళ్ళలేడు. ఏమనుకుంటున్నాడంటే చిన్నప్పటి నుంచి లేదా ఈయన పరిచర్య 30వ ఏట నుండి కొండలెక్కా లోయలెక్కాను కదా, సమస్యల్లో ఇంతో వెళ్ళాను కదా, అన్నిట్లో వెళ్ళాను కదా, ఇప్పుడేంటి కొత్తగా నువ్వు నా వెంబడి రాలేవంటాడు. నేనెందుకు వెళ్ళాను? అవసరమైతే ఎవడైనా ఆపితే కూడా నేను ముందుకు యేసు ప్రభుతో దూసుకుపోతాను అనుకున్నాడు. కానీ సిలువ దగ్గర ప్రభు వెళ్తున్నప్పుడు పేతురు వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ప్రభు క్లియర్ గా చెప్పాడు, ఇప్పుడు నీవు నా వెంట రాలేవు. ఎందుకంటే రియల్ జర్నీ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మీరు నా డిసైపుల్స్, ఇప్పుడు మీరు బిలీవర్స్ కాకుండా నా వాక్యాన్ని మీరు ఎవరు అనుసరించలేరు అని ప్రభు యొక్క వర్తమానం అన్నమాట. మరలా మీకు అది ఆధారం చూపిస్తాను. ఓకే, మీకు వాక్యాధారాన్ని చూపించి నేను గుర్తు చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మళ్ళీ నేను చూపిస్తున్నాను, మీరు రండి. 36 వచనం చదువుదాం. 13:36. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని అడుగుగా, నేను వెళ్ళి చూడన్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వస్తావు. ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు అన్నాడు, కానీ తర్వాత వస్తావు అన్నాడు. నా వెంట రాలేవు అంటే ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు, తర్వాత వస్తావు అంటే అర్థం ఏంటంటే శిలువ మరణం తర్వాత పేతురు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తాడు. ఆ తర్వాత పేతురు యొక్క హృదయం విశ్వాసం వల్ల పవిత్రమవుతుంది. అప్పుడు పేతురు హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. వచ్చిన తర్వాత పేతురు ప్రభువుని వెంబడించగలుగుతాడు. శిలువ దగ్గర చిన్న అమ్మాయి అడిగింది, ఏమని? నీవు ఆయనతో ఉన్నవాడివే కదా అనింది. ఆయన ఎవరు? నేను ఎరగ. అదే పేతురు అధికారులు ఎదుట, యాజకులు ఎదుట, పరిసయ్యులు ఎదుట, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో అన్నాడు, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేం. అక్కడ ఉన్నవారు అన్నారు, ఇతడు ప్రభుతో కూడా ఉన్నవాడు అని. చిన్న పాప వచ్చి నువ్వు ఆయనతో ఉన్నవాడు కదా అంటే ఆయన ఎవరో నేను ఎరగనని ముమ్మారు మాట్లాడినవాడు పరిశుద్ధాత్మను పొందాక ఇప్పుడు ప్రభు యొక్క అడుగుజాడులో నడుస్తున్నాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే క్రైస్తవ సంఘము సార్వత్రికంగా ఎలాగుందంటే అసలు రక్షించబడ్డామా లేదా అనేది కూడా చాలా మంది తెలియదు. ఎందుకంటే రక్షించబడకుండానే ప్రభు బోధలు వింటున్నారు కాబట్టి వాటిని ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభువుని నమ్ముకున్నామని భ్రమలో చాలా మంది ఉన్నారు. కానీ మనం ఒక విషయం తెలుసుకోవాలి, ప్రభువుని నమ్ముకుంటే మనం ప్రభువు చెప్పిన ప్రతి మాటలో జీవించగలం. ప్రభువుని మనం నమ్ముకుంటే ప్రభువు చెప్పిన ప్రతి మాటలో మనం జీవించగలం. ఎందుకంటే ప్రభువు చెప్పిన ప్రతి మాటలోనికి పరిశుద్ధాత్ముడు మనం తీసుకొని వెళ్తాడు. సో దేవుని ఆత్మ క్రీస్తులోనికి మనం తీసుకొని వెళ్ళాలంటే ఫస్ట్ నీ హృదయం పవిత్రపరచబడాలి. హృదయం పవిత్రపరచబడకుండా యేసు ప్రభు బోధలు చాలా బాగుంటాయి. స్వామి వివేకానంద బోధలు చెప్పండి, మాట్లాడండి, చాలా బాగుంటాయి. ఇంకా ఆ గురువు గారి బోధలు కూడా చాలా అందరూ చెప్పేది ఏంటి? ఇలా జీవించండి రా అబ్బాయిలు, ఇలా ఉండండి రా అని చెప్తారు. కానీ ప్రభు బోధ అలాంటిది కాదు. మీరు అందరూ వింటే ప్రభు జీవితాన్ని ఏం చెప్పాడంటే విశ్వాసం వలన జీవించుట అన్నాడు. చెప్పండి అందరూ. హెబ్రీ 10:38 ఏమన్నాడు? లివింగ్ బై ఫెయిత్ అన్నాడు. సో లివింగ్ బై ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే ఫెయిత్ అనేది ఒక మెసేజ్ కాదు. ఫెయిత్ ఈజ్ నాట్ ఏ సెర్మన్, అది ఒక సందేశం కాదు. ఫెయిత్ అనేది ఒక రెవల్యూషన్. విశ్వాసం అనేది ఒక ప్రత్యక్షత. కాబట్టి ప్రభువు గారి బోధలు కొండ మీద ఆయన కూర్చుంటే శిష్యులు కొండ క్రింద కూర్చొని నేర్చుకునే బోధలు కాదు. ప్రభు యొక్క బోధలు నేరుగా మన హృదయంలో కలిగే వాక్య ప్రత్యక్షత అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రభు ఏం చెప్తున్నాడంటే నికోదేము ఒక రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరి నికోదేము? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం వచనం 2 చదువుదాం. వచనం 2. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు,
దేవుడు అతనికి తోడై ఉంటేగా నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? ముఖస్తుతి బ్యాచ్. మీకు తెలిసే వాళ్ళు ముఖస్తుతి బ్యాచ్ అంటే ఏంటంటే యేసుప్రభుని పొగుడుతున్నాడు. ఏమని? నువ్వు దేవుని వద్ద నుండి వచ్చావు, దేవుడు నీకు తోడే అంటే కానీ సూచక్రియలు నీవు చేయలేవు. అలాగూ ఎవరైనా మనల్ని పొగుడుతుంటుంటే సడన్గా ఆపి నువ్వు యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించి అంటే ఫీల్ అవుతారా అవరా? ఎందుకంటే ఈయన ఎవరు అనుకున్నారు? 10వ వచనం చదవండి. ఎవరైనా ఇశ్రాయేలుకు బోధకుడు. ఇశ్రాయేలుకు బోధకుడు అంటే బోధకుడు అంటే ఎలా ఉంటాడా? బోధకుడు అంటే చెప్తేనే వింటాడా, లేకపోతే వింటే చెప్తాడా? ఇప్పుడు బోధకుడు చెప్పడానికి ఇష్టపడతాడా, ఏదైనా చెప్తే వినటానికి ఇష్టపడతాడా? ఖచ్చితంగా యేసుప్రభుతో చాలా చెప్దాం అనుకుంటున్నాడు మనోడు. కానీ యేసుప్రభు ఆపి అన్నాడు, ఫస్ట్ నువ్వు క్రొత్తగా జన్మించాలన్నాడు. ఎందుకంటే ప్రభు బోధలు చాలా బాగుంటాయని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అవి బాగుంటాయి. ఇప్పుడు మీరు కూడా నన్ను అన్నా మీరు బాగా చెప్పారని మీరు అనక్కర్లేదు, అది బాగుంటది వాక్యం కాబట్టి బాగుంటది. కానీ నా యొక్క బాధ ఏంటంటే నువ్వు నన్ను పొగుడుతున్నావు కానీ ఈ వర్తమానము నీ హృదయంలో కలగాల్సిన వర్తమానం, ఇది నువ్వు జీవించవలసిన వర్తమానం. కొన్నిసార్లు మనం నలిగిపోతూ కూడా గురువులను పొగుడుతాం, మనం చితికిపోతూ కూడా బా ఏం చెప్తాడండి ప్రసంగం ఆయన చెప్తే అంటాం. కానీ మన కుటుంబ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంటాయి. అంటే బోధకుడు చాలాసార్లు పొగడ్తలను తీసుకుంటున్నాడు తప్ప ఆ పొగుడుతున్న వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో ఆలోచించట్లే. సో యేసు ప్రభు చాలా బాధతో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు అనేది నేను ఎలా చెప్పగలనంటే, లూకాసు వార్త 18లో ఈ తాలూకా ఏలుబందిగా అవుతాడు ఒక ఆయన ఉన్నాడు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం వచనం 18లో సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుండగుటకు నేనేం చేయాలని ఒక అధికారి ప్రభువును అడిగినప్పుడు ప్రభు అతనితో మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను ఉండండి. ఇక్కడ ఏముందంటే కొంచెం క్రిందకు వస్తే వచనం 22 చూడండి. బాల్యం నుండి వీటినన్నిటిని అనుసరించుతూనే ఉన్నానన్నాడు. యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పాడు కదండి. అయితే మీరు మార్క్స్ వార్త 10:21 చదివితే అది అక్కడ ఏముంటది అంటే యేసు వానిని ప్రేమించి అని ఉంటది. ఏమని ఉంటది మీరు చదవండి కావాలి. మార్క్స్ వార్త 10:21. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఏముందండి? యేసు అతన్ని చూచి ప్రేమించి అని ఎందుకు రాశాడు అనుకున్నారు? ఈయన ఈ విషయాలన్నీ బయటికి చెప్తున్నాడు, ఏం చేయకూడదో ఏం చేయాలో చెప్తున్నాడు. కానీ అవేవి కూడా అతని జీవితంలో జరగట్లే. మీరు చెప్పండి, మీరు ఒక బోధకుడైతే మీరు చెప్తున్న సంగతులన్నీ బాగా వింటున్నట్టు జనాలు కనపడితే, వాళ్ళు అయిన తర్వాత కూడా మిమ్మల్ని బాగా పొగుడుతుంటే, కానీ అవేవి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కనబడకపోతే మీకు బాధ కలుగుద్దా కలగదా? ఖచ్చితంగా కలగాలి. యేసు ప్రభు కలిగింది. నికోదేముతో కానీ ఈ అధికారితో కానీ ప్రభు మాట్లాడిన విధానం ఏంటంటే, నన్ను పొగడక్కర్లొద్దురా నాయన, ఆల్రెడీ నాకు ఆ మహిమ ఉంది, నువ్వు నన్ను పొగడాల్సిన అవసరం లేదు, కానీ నీ పరిస్థితి బాగోలేదు కాబట్టి నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించితే ఏం జరుగుతుందో మీకు అందరికి మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరిస్తామో, క్రొత్తగా జన్మించడానే అనుభవం ద్వారా మన హృదయము కడగబడుతుంది. అందుకనే ఈ క్రొత్తగా జన్మించడాన్ని ఏమన్నాడంటే తీతుపత్రిక 3:5లో పునర్జన్మ సంబంధమైన స్నానం. చెప్పండి అందరూ, ఏ స్నానం? స్నానంలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి కదా. ఈ నీరు అనేది దేవుని వాక్యం. వాస్తవంగా అది బాప్తిస్మం అని చాలా మంది అనుకుంటారు. నీరు అనేది దేవుని వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వాక్యము లేదా విశ్వాసం మన హృదయాన్ని కడుగుతుంది. కడగ్గానే జరిగే ఒక గొప్ప కార్యం, మొదటి కార్యం, దేవుని ఆత్మను మనం పొందుకుంటాం. కడగబడగానే దేవుని కుమారులం అవుతాం. కుమారులైన వారందరికీ దేవుడు తన ఆత్మనిస్తాడు. ఇప్పటి నుంచి దేవుని వర్తమానాలన్నీ ఎక్కడ వినొచ్చు చెప్పండి? హృదయంలో వినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దేవుని ఆత్మ మన హృదయంలో ఉంది. హృదయములో వర్తమానం వింటే జీవితంలోకి వస్తుంది. హృదయములో వర్తమానం వింటే మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి మీ అందరూ ఇక్కడ ఇంకా ఎవరైనా యేసు ప్రభు అంటే చాలా ఇష్టం కలిగిన వ్యక్తులు ఉండి
యేసు ప్రభువుని ఇంకా విశ్వసించకపోతే నేను మిమ్మల్ని అందరినీ ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ప్రభువు చెప్పిన ప్రతి మాటలో మీరు వెళ్ళగలరు. ప్రభువు చెప్పిన ప్రతి మాటలో మీరు ప్రయాణం చేయగలరు. అది చేయాలంటే మీ హృదయము యేసుక్రీస్తు నందు విశ్వాసంతో కడుక్కోవడానికి మీరు అప్పగించుకోండి. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి ఒకసారి, 15వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. చదవండి సిస్టర్ గారు. హృదయములను విశ్వాసము వలన దేవునికి స్తోత్రం. హృదయం దేంతో పవిత్రమైంది? విశ్వాసం. ఎవరి యందు విశ్వాసం? యేసుక్రీస్తునందు విశ్వాసం. అవగానే ఏం జరిగిద్దంట? 8 చదువుదామండి. 8. మరియు హృదయములను విశ్వాసం వల్ల మన హృదయం పవిత్రం అవటాన్ని ఎరిగిన దేవుడు వారికి అనుగ్రహించినట్టుగానే, లేదా మనకు అనుగ్రహించినట్టుగానే వారికి కూడా ఎవరిని అనుగ్రహించాడు? కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు, ప్రభువుని నమ్మగానే మనకు గొప్ప ధన్యత ఏంటంటే దేవుడు మనకు తన పరిశుద్ధాత్మని ఇస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుని సంగతులన్నీ మనకు తెలియబడతాయి. అలాగూ మాత్రమే మనం దేవుణ్ణి వెంబడించగలం. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. డైలీ ప్రామిసులు పెట్టేవాళ్ళు తెలుసా మీకు? తెలుసా? తెలీదు అనుకుంటలే మీరు. నేను చెప్తానన్నా, డైలీ ప్రామిసులు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, నిజంగా అది వాళ్ళ హృదయంలో కలుగుతున్న నేటి దిన వర్తమానమా, లేదా ఎవరైనా మంచి నీటి ఒక పోస్టర్ తయారు చేస్తే షేర్ చేస్తున్న వర్తమానమా? మరి అట్లా షేర్ చేస్తే అది మన జీవితంలోకి ఎలా వస్తుంది? అసలు ప్రభు మనల్ని అందరినీ న్యూ క్రియేషన్, కొరింథీ 2వ పత్రిక 5:17, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతనంగా దేవుడు ఎందుకు సృష్టించాడంటే టు రిసీవ్ ద వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్ అన్నమాట. దేవుని వాక్యాన్ని నేరుగా మన హృదయంలో పొందుకోవడానికి దేవుడు మనల్ని నూతనంగా సృష్టించాడు. సో అలా నువ్వు పొందుకుంటే తప్ప ఆ వాక్యంలో నువ్వు నడవలేవు. ఇంకా మళ్ళీ చెప్తాను, రక్షణ పొందిన వాళ్ళే డైలీ ప్రామిస్లు పెడతారా? రక్షణ పొందిన వాళ్ళు కూడా పెడతారా? రక్షణ కూడా పొందిన వాళ్ళు పెడతారు. రక్షణ పొందిన వాళ్ళకి ఆ వాక్యం స్టేటస్ లోనే ఉంటది. ఎన్ని అవర్స్ ఉంటది? 24 hours ఉంటది. 24 hours ఉంచరుగా, ఎందుకంటే ఒక్కొక్కరు మధ్యాహ్నం పెడతారు, రేపు మళ్ళీ తీసి కొత్తది పెడతారు. ఈ రోజు ఏదైనా ఆ వాక్యం వారిలో ఏమన్నా జరిగిద్దా, నెరవేరిద్దా? కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ప్రభువే అబద్ధమాడనేరని దేవుడు, తీతుపత్రి 1:1, అబద్ధమాడనేరని దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడంటే, నువ్వు నా వెంట రాలేవు అన్నాడు. నువ్వు నా వెంట రాలేవు అంటే అర్థం ఏంటంటే, నీ హృదయం కడగబడకుండా, నువ్వు దేవుని ఆత్మను పొందకుండా నీవు నన్ను వెంబడించలేవు అన్నాడు. ప్రభు వెంబడించలేవు అని చెప్పాక కూడా పేతురు ఏం చేశాడు చెప్పండి? ట్రై చేశాడు. ట్రై చేసి సక్సెస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. ప్రేమతో చెప్తున్నాను, నువ్వు ప్రభువుని వెంబడించగలవు. ప్రభువుని నువ్వు వెంబడించగలవు. ఆయన చెప్పిన ప్రతి ఉపదేశంలో నువ్వు నడవగలవు. ఎందుకంటే ప్రభువు నా కాడి చాలా భారం అనలేదు. మత్తయి 11:30 చెప్పాడు, నా కాడి సులువు, నా భారము తేలిక. అయితే మనం చేయాల్సిన పని, మొదట మన హృదయములో దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దానికి మనం చేయాల్సిన పని ఏం లేదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం వల్ల మన హృదయం పవిత్రపరచబడితే, యేసుక్రీస్తునందలి విశ్వాసం, యేసు ప్రభు నీవు నా పాపం నిమిత్తం మృతి పొందావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నా పాపములు క్షమించాను అడిగితే చాలు. ఆ ఒక్క ప్రార్థన మన హృదయాన్ని కడిగి పరిశుద్ధాత్మను మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం అదే మాట దానియేలు గ్రంథంలో చదువుకుందాం. 9వ అధ్యాయం చూడండి. ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, ఇందాక మనం చదివిన సేమ్ రిఫరెన్స్ ఇప్పుడు మళ్ళీ చదువుదాం. 24 వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును. ఆ మాట చూడండి, దర్శనమును ప్రవచనమును. అంటే మన హృదయము అతి పరిశుద్ధ స్థలంగా చేయబడింది. అది విశ్వాసం వల్ల పవిత్రమైంది. అది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అది ఎట్లా ప్రభువు చేశాడంటే, ఆ హృదయాన్ని దర్శనం ప్రవచనం అక్కడ ముద్రించబడుతుంది. ముద్ర అంటే ఏంటి? ముద్ర అంటే ఏంటంటే ఇంకా ఆయన రాస్తాడనమాట అక్కడ. అంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన వారి హృదయాలు ఎలా మార్చబడ్డాయంటే, జీవము గల దేవుని ఆత్మ వ్రాసే పలకల్లా మార్చబడ్డాయి. మన హృదయాలు ఎలా మార్చాడు?
జీవము గల దేవుని ఆత్మ వస్తుందా? రాకపోవచ్చు. రాకపోవచ్చు. ఎందుకంటే బుక్లో రాసుకునే వాళ్ళందరూ ఎందుకు రాస్తున్నారు? తర్వాత దాన్ని వాళ్ళు ధ్యానం చేస్తారు, జాగ్రత్త పెట్టుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలుకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు దేవుడు ఎక్కడ రాశాడు? పలకల మీద రాశాడు. పలకల మీద రాసింది ఏది బ్రతుకులోకి రాలేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో సంఘయుగంలో దేవుడు నేరుగా తన యొక్క మెసేజ్ని మన హృదయాల మీద రాస్తున్నాడు. దాన్ని అన్నాడు దర్శనము, ప్రవచనము, ముద్రించబాట. ఒక ప్రశ్న అడగనా? జీవదారులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సామెతలు 4:23. నీ హృదయంలో నుండే. సో మన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది? హృదయంలో నుండి. మనసులోంచి జీవితం రాదు, గుర్తుపెట్టుకోండి. హృదయంలో నుండి జీవితం బయలుదేరుతుంది. సో డైరెక్ట్ గా దేవుడు తన మెసేజ్ని అక్కడే రాస్తాడు. మీకు దేవుడు ఒక మేలు చేయాలనుకున్నాడు, దానికి సంబంధించిన దర్శనాన్ని ఎక్కడ రాస్తాడు? మీ హృదయంలో రాస్తాడు. మీ జీవితంలో మేలు ఆపడం ఎవరి వల్ల అయినా అయ్యిద్ది? అప్పుడు ఎవరి వల్ల అవదు. అందుకనే మీరు వాస్తవంగా ఈ పద్ధతికి అలవాటు పడాలని నేను ప్రేమతో తెలియజేస్తాను. ఏ పద్ధతి? వాక్యం వింటున్నప్పుడు మనకి నిజంగా వింటే కలిగే అనుభవం ఏంటి చెప్పమంటారా? మన హృదయాలు మండుతాయి. అది జరిగితేనే వీఆర్ లిజనింగ్ ఎఫెక్టివ్లీ. మనం బాగా వింటున్నట్టు అర్థం. ఇక అందుకే నిర్గమ 19:5 అంటాడు, నా మాట మీరు శ్రద్ధగా వినండి. హృదయం మండబడాల. వాక్యం చదువుతున్నప్పుడు కూడా హృదయం ప్రకాశించాల. మనము ఎక్కడైనా కూర్చొని వాక్యాన్ని తిరిగి మెడిటేట్ చేస్తున్నాం అనుకోండి, హృదయంలో ప్రత్యక్షత కలగాల. అమ్మాయి వినాలి వాక్యం. దేవుని వాక్యం మన హృదయంలో అలా కలిగినప్పుడే అది జీవితంలోకి వస్తుంది. అట్లా రాకపోతే మన ఎన్ని మెసేజ్లు అన్నా ప్రభు మనతో చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు నా వెంట రాలేవు. ఆయన వెంట రాలేవు అన్నప్పుడు ఇంకా అనుభవాలు గుండా మనం వెళ్ళలేం. అందుచేత మీరు నమ్మండి, ప్రభు మీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలడు. అయితే మీరు మాత్రం ఆయన దర్శనం, ప్రవచనం మీ హృదయంలో ముద్రించబడేటట్టు అవకాశం ఇవ్వండి. ప్రదీప్ అన్న ఇంట్లోకి వచ్చి మేలు చేయాలి అని దేవుడు బయలుదేరితే, దేవుడు ఈ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆయన హృదయంలో దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రిస్తే ఆ మేలు వెతుక్కుంటూ ఇంట్లోకి వచ్చింది. మీకు అర్థమైంది ఈ మాట? మీ జీవితంలో ఏ మేలు జరగాలన్నా, ఏ కార్యం జరగాలన్నా, దేవుడు ఏం చేయాలన్నా ఫస్ట్ నీ హృదయంలో వాక్యం కలగాల. నేను చెప్తున్న వాక్యం కావచ్చు, మీరు చదువుతున్న వాక్యం కావచ్చు, మీరు ధ్యానిస్తున్న వాక్యం కావచ్చు, మీరు వింటున్న వాక్యం కావచ్చు, అది మీ హృదయంలో కలగాల. హృదయంలో కలగకపోతే అది మీ జీవితంలోనికి రాదు. సో ప్రభు చాలా ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా వెంట రావాలనుకుంటున్నావు, కానీ నువ్వు వాక్యం వినేటప్పుడు అది హృదయంలో కలిగేటట్లుగా వినట్లేదు, హృదయంలో మండేటట్లుగా వినట్లేదు, హృదయంలో ప్రత్యక్షత కలిగేటట్లుగా వినట్లేదు. విననప్పుడు నీవు నా వెంట నువ్వు రాలేవు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాంతో లోతు ఎంతకాలం నడిచాడు? ఆదికాండం 12లో ఉన్నాడు, 13లో ఉన్నాడు, 14లో అవుట్. అబ్రహాంతో లోతు ఎంతో కాలం నడవలేదు. ఎందుకంటే ఇప్పుడు హృదయంలో కలుగుతున్న ప్రతి అనుభవం అబ్రహాం బయటికి చెప్తున్నాడు. సో లోతు చాలా ఈజీగా వెంబడిస్తున్నాడు. కానీ ఎంతకాలం ఇది? లోతుకు కూడా హృదయం ఉంది, లోతుకు కూడా హృదయంలో వాక్యం కలగాల. మనం కూడా ఒక నమ్మకమైన, యోగ్యమైన వ్యక్తితో కలిసి ప్రయాణం చేస్తాం, కానీ అది ఎంతో కాలం చేయలేం. మన హృదయంలో కూడా వాక్యం కలగాల. లేదంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్కి వదిలేసి వెళ్ళిపోతాం. అంతకుముందు మన ప్రమాణాలు ఎలా ఉంటాయి? రూతక్క నయోమి అక్కతో చేసినట్టే ఉంటాయి. ఏమని? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావు, నేను అక్కడే సమాధి చేయబడతావు. సమాధి కాడికి వద్దు కదా, పెళ్లిగాడికి కూడా రాకుండానే వదిలేస్తారు. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? చిన్న చిన్న వాటికి ఎందుకు ఇంత డిస్టర్బ్ అయ్యి వదిలేసుకుంటున్నారు? దీని అంతటి కారణం ఏంటంటే, ఇంతవరకు మనతో కలిసి ప్రయాణం చేస్తున్న వారు వాక్యాలు మనం చెప్తుంటుంటే వింటున్నారు తప్ప అవి వారి హృదయాలలో ప్రత్యక్షతలుగా కలగట్లేదు. ఎంత విచారం అంటే, అబ్రహాము లోతు సందర్భం నాకు నిజంగా స్టడీ చేస్తుంటే నాకు విజయవాడ గుర్తొచ్చింది అనమాట. అంటే నిన్న ఉదయము, ఈ రోజు ఉదయం కూడా ప్రభు మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. సొదొమ గొమొర్రాను నువ్వు కాపాడమనంటే దేవుడు అన్నాడు, అందులో 50 మంది నీతిమంతులు ఉంటే అన్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు.
నేను మిమ్మల్ని అడుగుతాను, విజయవాడలో 50 మంది నీతిమంతులు లేరా? ఉన్నారు కదా. విజయవాడలో ఏంటి, ప్రతి నగరంలో 50 మంది నీతిమంతులు ఉన్నారు. ఎందుకు అన్నాడు ఆ మాట? నీతిమంతుడు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానని ఎందుకు అన్నాడు? ఎందుకంటే నీతిమంతుని నిరీక్షణ చూడండి. హెబ్రీ 9:11 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై, సో యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు. మనమందరం ఎవరమంటే ఆయన రక్తం చేత కడగబడిన నీతిమంతులు అన్నమాట. వినండి, యేసు ప్రభు యాజకత్వాన్ని ఏమంటారంటే మెల్కి సెదకు క్రమం అంటారు. మెల్కి అంటే నీతి అని అర్థం. సెదక్ అంటే నీతి, మెల్కి అంటే రాజు, నీతికి రాజు. మీరు వినండి, మనమందరం నీతిమంతులమైతే ప్రభు రక్తం చేత కడగబడి మన నిరీక్షణ ఏంటంటే రాబోచున్న మేలు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, విజయవాడ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఖచ్చితంగా ఉన్నారు కదా. వీళ్ళందరూ మేలులు కొరకు నిరీక్షించే వాళ్ళు అయితే ఇంత గొప్ప కీడు వచ్చిద్ది అంటారా? మీరు వచ్చిద్దేమో అనుకుంటున్నారంటే మరి మంగళగిరిలో మీరు ఉన్నారంటే మీరు కూడా మేలు నిరీక్షించట్లేదని అర్థం. ఖచ్చితంగా రాదు, మీరు నమ్మండి. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే రాబోచున్న మేలుల విషయమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. మరి ఆయన పిల్లలు భూమి మీద ఉండి భక్తి చేస్తున్నప్పుడు వారు మేలుల కొరకు నిరీక్షిస్తే వారి నిమిత్తం దేవుడు పట్టణాలను కాపాడుతాడు ఖచ్చితంగా. కానీ విశ్వాసము ఎలాగైపోయిందంటే లోతు లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట అన్ని చోట్ల. కానీ దేవుడు ఈ మంగళగిరి పట్టణంలో, ఈ విజయవాడ పట్టణంలో అబ్రహాము లాంటి వారిని లేపాలని మీరు ప్రార్థన చేయండి. ఓకే, ఏంటన్నా మనం ఇంత చిన్న గదిలో కూడుకొని ఇంతమందిమే మనం ఇంత పెద్ద ప్రవచనం మాట్లాడుకోవచ్చు అంటే, యేసుప్రభు 5,000 మందికి రొట్టెలు పంచినప్పుడు ఎన్ని రొట్టెలు ఎత్తి స్తోత్రం చెల్లించాడు? 5 రొట్టెలు 2 చేపలు, 1 రొట్టెని ఎత్తుకున్నాడు. 1 రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి 5 రొట్టెలు పంచమని చెప్పాడు. 1 రొట్టె నువ్వే అయితే ప్రభు పంచితే విజయవాడ పట్టణానికి సరిపోగా ఇంకా 12 గంపలు మిగులుతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువుని మనం విశ్వసించాలి. నేను ఈ వర్తమానాన్ని 2018 ఆ సమయంలో కూడా చెప్తున్నాను. నేను అప్పుడు నేను అనుకున్నాను, ఒక చిన్న రొట్టెని కదా నేను అనుకున్నాను. ఈరోజు చాలా మందిని ప్రభు నాకు ఇచ్చాడు. అయితే ఇంతటితో అయిపోలేదు ప్రయాణం, ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. మీరు కూడా నమ్మండి, ప్రభు మన జీవితంలో ఏం ఆశపడుతున్నాడంటే మనకు పట్టణంలో ఉన్నామంటే మనం అక్కడ ఉండి మేలులను నిరీక్షిస్తే దేవుడు సొదొమ గొమొర్రా మీదకి వచ్చే పెద్ద కీడును తప్పించాలని అనుకున్నాడు వాస్తవంగా. కాబట్టి ఎంతో కాలం అబ్రహాము లోతు వెంబడించలేకపోయాడు. నేను కూడా మీకు ఇలా చెప్తున్నాను, దయచేసి బాగా వాక్య ప్రత్యక్షత గల వ్యక్తితో కలిసి తిరుగుతున్నామనే భ్రమలో మీరు ఉండొద్దు. మీరు కూడా వాక్యాన్ని హృదయంలో పొందుకోవాలి. మీరు చెప్పాలి, అన్న నేను ఇందాక నుంచి రెఫరెన్స్ స్టడీ చేస్తున్నాను, నా లోపల ఒక వెలుగు కలిగింది, ఇదిగో నీకు ఈ ప్రత్యక్షత నాకు వచ్చిందని షేర్ చేయాలా. అట్లాంటి ప్రాక్టీస్లోనికి మీరు వస్తే అప్పుడు మీ మీద ఖచ్చితంగా నమ్మదగిన వారని ఎంచవచ్చు. కానీ లేదంటే మాత్రం కొన్ని అనుభవాల్లోనికి మనం ప్రయాణం చేయలేము. అబ్రహాముతో లోతు కొన్ని అనుభవాల్లోకి వెళ్ళలేదు, యేసు ప్రభుతో పేతురు కొన్ని అనుభవాల్లోకి వెళ్ళలేదు. ఏలియా కూడా ఎలీషాను వెంబడిస్తున్నప్పుడు చాలా మంది శిష్యులు అన్నారు, ఏలియా వెళ్ళిపోతాడు, లేదు లేదు నేను ఏలియాను వెంబడిస్తానని చెప్పి ఏలియా ఎలీషాలు మరణం దాకా వాళ్ళు ఒకరితో ఒకరు ప్రయాణం చేశారు. సో మన జీవితంలో కూడా హృదయము కడగబడకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా మనం ఇంతకు ముందు విన్న వర్తమానాలు వేరు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యాలు మీ హృదయం మీద వ్రాయబట్టాన్ని అనుభవించండి. అప్పుడు అవి మీ జీవితాల్లోనికి వస్తాయన్నమాట. కాబట్టి దర్శనము, ప్రవచనము ముద్రించబడటం అనేది హృదయంలో మనం చూస్తున్నాం అన్నమాట. ఒక మాట